హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కితకితల గీతా సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. ఓన్లీ తెలుగు అవకాశాలు చెన్నై కానీ చెన్నైలో చేశానండి. చెన్నై ఒక తమిళ సినిమా చేశాను. వర్షం సినిమా హీరో ఉన్నారు కదా వినయ్ అని చెప్పి, అట్లా ఆయన పక్కన కితకితల లాంటి సినిమాని చేశాను నేను. చాలా మంది అక్కడ ఫేమస్ ఉన్న వాళ్ళందరూ చేశారు సినిమా, కానీ నాకు అక్కడ కరెక్ట్ ఒక పర్సన్ లేరండి గైడ్ చేయడానికి. నాకు ప్రెస్ వాళ్ళు చాలా, మన మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వేరే ఒక మేడం ఉన్నారు, లావుగా ఉంటారు ఇప్పుడు. ఆమె తర్వాత ఆమె ఓన్లీ ఫైటింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. నాది బబ్లీ ఫేస్ బాగుంది, మీరు తప్పకుండా బిజీ అవుతారని వాళ్ళు కాన్ఫిడెంట్గా అబ్బా మనం కూడా ఇక్కడ మరి జెండా పాతేద్దాం అమ్మ అనుకున్నాను, కానీ సారీ జెండా పాతేద్దాం అనుకున్నాను, కానీ మనకు కుదరలేదు. ప్లస్ హిందీలో కూడా ఒక సినిమా వచ్చిందండి, నాలాంటి ఒక అమ్మాయి చేసింది హిందీలోనా, దమ్ మార్ కే హైసా అని, యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళది అనమాట. అది వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇట్లా పలానా డేట్ వి నీడ్ యువర్ డేట్స్ ఫర్ ద ఫిలిం అది ఇది అని చెప్పి. నేను ఏదో ఫేక్ కాల్ అనుకున్నాను, మళ్ళీ ట్రై చేశాను 2 days తర్వాత ఫోన్ కనెక్ట్ కాలేదు. మరి నేను ఏదో ఫేక్, ఎవరెవరు ఫోన్ చేస్తుంటారు కదా ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి వదిలేసా. అలీగారికి అడిగారు, అలీగారే ఇచ్చారంట నా నంబర్, నాకు తెలియదు ఆ సంగతి. ఏమైంది వాళ్ళు కాంటాక్ట్ చేసావు అంటే నాకు తెలియదండి, ఎవరో వచ్చిన అవకాశం పోయినావు కదా, మంచి అవకాశం ఉంటే వాళ్ళు అడిగితే నీ నెంబర్ ఇచ్చాను నేను అన్నారు. అబ్బా నేను మిస్ అయ్యానే అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఆ సినిమా అంటే అమ్మాయి బేసికల్ అంత లావు కాదు, ఆ అమ్మాయి కొంచెం అలా రెడీ చేశారంట. మనకైతే బేసికల్ మనం పైల్వాన్ కాబట్టి ఏం పెట్టే అవసరం లేకుండే మనకి, అదొక డిసప్పాయింట్మెంట్ అండి అంతే. ఇంకా కానీ మీకు ఆ టైంలో ఈవి గారు తర్వాత అట్లా కొన్ని కామెడీ సినిమాలు చేసే డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈజ్ మై గాడ్. నేను ఈవి గారి తర్వాత నాగేశ్వర రెడ్డి గారిని అంటాను నేను. మంచి సినిమాలు 4-5 చేశారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను, మంచి క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్స్. నేను ఎక్కడ హ్యాపీ అంటే నా సీమశాస్త్రి చేసినప్పుడు ఈజ్ ఫస్ట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. పాపం ఎవరు చేయరు, మనమే చేసి సార్ నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నాగేశ్వర రెడ్డి గారు చేస్తే అమ్మ నీ క్యారెక్టర్ అసలు అద్దరిపోయింది, థియేటర్లో విజిల్స్, ఫైట్ కానీ అసలు చూపించే విధానం కానీ చాలా హ్యాపీ అనిపించింది. డోర్లు కొట్టి చక్రం తిప్పే ఫైట్, అలీగారు నించున్నప్పుడు నేను కూడా నించు అంటారు అలీగారు. అసలు నేను షాక్. అవునా సార్ అవునా సార్, మామూలు టూర్స్కి వెళ్తూ ఉంటారు కదా, నరేష్ గారు కూడా సపోర్ట్ బాగా చేశారు కదా, బాగా చేశారు నాకని బాగా చేశారు కదా అంటే ఏ హీరో చెప్పుకోరండి ఫస్ట్ క్యారెక్టర్, నేను క్యారెక్టర్ చేశాను దాంట్లో. బట్ ఆయన సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనమాట. ఆడియన్స్లో కూడా కేకలు అది మంచిగా అనిపించేది. ఇంకా అసలు అప్పుడు అనుకున్నాం అమ్మ ఇంకా బిజీ అయిపోతాం కదా మనం కూడా అనుకున్నాం, కానీ కొంచెం బ్రేక్ పడిందండి. మళ్ళీ ఇంకా మళ్ళీ పిలవట్లేదు, ఎందుకంటే మీరు హీరోయిన్గా చేశారు మళ్ళీ క్యారెక్టర్ సెట్ అవ్వరండి అని. అరే ఒక సిస్టర్ క్యారెక్టర్ అంటే బబ్లీగా ఉండద్దా, అంటే సన్నగా ఉండాలి అట్లా అనిపించింది నాకు. మనం కూడా కొంచెం తగ్గితే బెటర్ కదా అంటే అవకాశాల కోసం, మనం అవకాశం కోసం పెరిగాను, మళ్ళీ తగ్గాము, అవకాశం మళ్ళీ రావాలంటే మళ్ళీ మనం తగ్గాలేమో అని చెప్పి తగ్గాను నేను. అప్పుడు ఇంకా రాలేదు. ఇంకా సేమ్ పాతగా ఉంటే వచ్చేదేమో అన్నారు, మళ్ళీ ఏమనలేదండి, మళ్ళీ నేను డిస్టర్బ్ చేయలేదు ఎవరికి. ఎవరైనా రాస్తే అప్పుడు పోదాంలే, వదిలేద్దాం, మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని వదిలేసాను ఇంకా నేను. కానీ నరేష్ గారితో మీకు ఎక్కువ సినిమాలు. అవునండి, హీరోలు చూసుకుంటే అవునండి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నాయి, కానీ బట్ ఎక్కువ కాంబినేషన్ అయితే నరేష్ గారే అండి. సపోర్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆయనది. ఇంకా అయితే మీరు ఆ టైంలో ఈ సెట్ ఏమండి, మీరు ఆ టైంలో చూసే ఆడియన్స్ ఏదో అంటారు ఫ్లాష్ బ్యాక్ లో అన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఏదో నేను సర్జరీ చేసుకొని బిగ్గులు పెట్టుకొని వచ్చి నేను నార్మల్ గా వచ్చేసాను నేను. ఓకే, అంటే ఈవి గారు కొంతమంది డైరెక్టర్లు ఉన్న టైము అసలు చాలా బాగుండేది ఆ సెట్ అంతా కూడా, ఎందుకంటే కామెడీకి వాళ్ళు అసలు పెట్టింది పేరు. అవునండి, మీరు చూస్తే ఒక్కొక్కళ్ళు అటు కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు కావచ్చు, ఇట్లా అందరూ ఒక కలకలాడుతూ ఉండేది కదా. ఇప్పుడు అసలు ఏమి లేదు అసలు, అప్పుడు ఫుల్ మీల్స్ లాగా ఉండేది. ఇప్పుడు కథలు కూడా అట్లా ఉండేది, కామెడీ కథలు చాలా రేర్. ఇప్పుడు డైరెక్టర్లే తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ, వేలలో లెక్క పెట్టుకోవాల్సి వస్తుందండి. కొత్త వాళ్ళు వస్తున్నారు, బట్ ఎంకరేజ్మెంట్ అనేది లేదండి. వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకోండి వద్దన్నాం, కానీ కొంత గుర్తిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఫ్రాంక్ లాస్ట్ టైం కూడా చెప్పా, ఫిమేల్స్కి ఎక్కడ లేదండి, మేల్స్కి ఎక్కడ చూడు మ్యాక్సిమం మేల్సే ఉంటున్నారు. అంటే కమెడియన్స్ ఉండనివ్వండి, మాకు కూడా ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, అంతే కదా. ఇంకేం లేదు, వాళ్ళు ఏదో బ్లేమ్ చేయాలి అని కాదు, అంటే మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి అని చెప్పి అంతే. ఇంకేం వాళ్ళు ఏమంటారు, మీరు అది చేశారు కదండి, మీకు చిన్న రూల్ సూట్ అవ్వదు కదా, మీరు ఇస్తేనే కదండి మేము కనిపించేది. జనాలు అడుగుతున్నారు ఎందుకంటే గ్యాప్ వచ్చింది అని.
మొన్న ఎక్కడ పోయి నేను అందరు యూట్యూబ్లో ఇన్స్టాల్ పెడుతున్నాను, మన ముందు ఏం లేవు అవి. అమ్మ మనం కూడా స్టార్ట్ చేద్దామని రీసెంట్గా స్టార్ట్ చేశానండి. అసలు మంచి రెస్పాన్స్ అండి అందరూ. మేడం ఇంత లేట్ ఎందుకు చేశారు, మీరు ఎప్పుడో రావాలి, మీ ఫ్యాన్ అండి, మీ సినిమాలు ఇప్పటికీ చూస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం, మా పిల్లలు కూడా చూపిస్తున్నామండి. ఆ మాట చాలా భయ్, మనకి ఇంకేం వద్దు మనకి అలా అనిపిస్తుంటుంది. కానీ అన్ని మన నరేష్ గారిని కూడా అడిగారు, ఏమండి పార్ట్ 2 చేయాలంటే మీరు చెప్పండి, అందరు ఫస్ట్ కితకితల్లో అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది ఎప్పుడు అంటే ఆయన దృష్టికి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు, బట్ ఎవ్రీ వన్ అడుగుతున్నారు అనమాట, మేడం పార్ట్ 2 చేయండి, నరేష్ గారి పక్కన చేయండి, నరేష్ గారి పక్కన చేయండి. ఇంకా ఆయన ఎప్పుడు ఓకే అంటారో తెలియదు, ఇంకా వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఈ బ్యాచ్ అంతా అల్లరేనా బాగా, అసలు మామూలు ఉండదండి, అసలు దుమ్మా, అసలు ఎంజాయబుల్ ఉండదు అసలు. ఏదో ఇప్పుడు సరదాగా ఎట్లా మాట్లాడుకున్నాం, అయిపోయిందా అప్పుడే ప్యాకప్ అయిపోయిందా, అరే ఇంక అడ్డుతే బాగుంటది కదా అని. ఇప్పుడు అమ్మ తొందరగా అయిపోతే వెళ్ళిపోతాం కదా అనిపిస్తుంటది, ఎందుకంటే ఒక్కొక్కరు ఏ క్యారవాన్ ఎవడో తెలియదు. ఇప్పుడు అప్పుడంటే అందరూ కూర్చొని సరదాగా ఉండేదన్నమాట, అసలు మంచిదో చెడుదో అందరూ మాట్లాడుకుంటే షేర్ చేసుకుంటే తినేవాళ్ళము. ఇప్పుడు ఒకరు సెట్లు హాయ్ హాయ్ చెట్లు బాగా అల్లరి చేస్తుంటారు కదా, ఆట పట్టించడం. మిమ్మల్ని ఆట పట్టించే వాళ్ళ, మీరు ఆట పట్టిస్తా ఉండేవాళ్ళ? లేదు, నన్నే పట్టిస్తారు అందరూ బాగా, అసలు అందుకే అందట్లో నేను చిరదాన్ని. సో అందరు అంటే జాలీగా ఉంటదండి, మనం ఎవరిని ఆట పట్టించాం, మనం అంత లేదు మనకి. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆట పట్టించేవాళ్ళు ఎక్కువగా? అలీ గారు, కొండవలస గారు, బ్రహ్మానందం గారు. అసలు అప్పుడు అసలు మామూలు కాదు అసలు. నేను నిజంగా బెదిరించారా ఏంటో ఏడ్చేసాను. మళ్ళీ నువ్వు ఇంత సెన్సిటివ్ ఏంటి అని చెప్పేవాళ్ళు అనమాట. మనం ఎంత ఉండాలో అంతే ఉంటాం, ఉన్నాము. ఎలా బెదిరించడం అంటే ఊరికే షార్ట్లో ఏదన్నా చెప్తుంటే నేను ఏదో తప్పు చెప్పేసిన ఆర్టిస్ట్ పేరు ఎందుకులేండి వెళ్ళిపో, అయ్యో ఇది చేయలేదని తప్ప అంటే, లేదు అది మానిటర్ సెట్ చేస్తున్నారు, నీకు ఆట పట్టిస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. కానీ చెప్తే మళ్ళీ భయం. అందరితో సరదాగా ఉంటాయి. ఇప్పుడు కూడా అలీ గారు కానివ్వండి అందరూ బాగా మాట్లాడతారు. చాలా రెస్పెక్ట్, అభిమానం ఉంటే చాలా అండి మనకి. ఇంకా అదే కోరుకుంటాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు హాయ్ అంటే కొంచెం యాటిట్యూడ్ చూపించిన లెక్కలండి బాగా మంది. అసలు ఇప్పుడు పేరు వచ్చేది కూడా ఏమ్మా బాగున్నా, బాగా చేస్తాను, థ్యాంక్స్ అండి. అంటే థ్యాంక్స్ లో ఇంకా టర్నింగ్ అయిపోయింది. ఇంకా ముందైతే కెమెరా తిప్పేది, మన తిప్పి ఈడ తిప్పేస్తున్నాడు ముందు, అట్లా యాటిట్యూడ్ అయిపోయింది. అంతే మనం చెప్పండిలే అని చెప్పేస్తుంటది, పక్కనకి వెళ్ళిపోద్ది. ఇంకా కొంచెం డిసప్పాయింట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంచెం ఆ యాటిట్యూడ్ మార్చుకుంటే మంచిదండి. దే ఆర్ గుడ్ ఆర్టిస్ట్, బ్యాడ్ ఆర్టిస్ట్ అనట్లే, కానీ మనకు ఒక రెస్పెక్ట్ ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి. మనకు కోపం వస్తుంది, కోపం బాధ అనిపిస్తుంది. మీ టైంలో మీరు సీనియర్స్ కి గౌరవం చాలా అండి. అట్లనే వీళ్ళు కూడా ఇవ్వాలనేది తప్పేం లేదు, తప్పేం లేదు. నేను అదే అంటే, కానీ వాళ్ళు ఏదో పెద్ద బిజీ అయిపోయినట్టు వాళ్ళు ప్రతి ఓకే రా భయ్, మనం ఏం చేయలేము. తెలిస్తే వాళ్ళు తెలిస్తే చాలా అంతే. అవును, ఇప్పుడు మీరు క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళారు. ఏది కోవిడ్ టైంలో గ్యాప్ అంటే తగ్గటం అంటే సినిమాలు కూడా లేవు. అవును, కోవిడ్ టైంలో ఓవరాల్ గా ఇండస్ట్రీ బ్రేక్ వచ్చింది, అన్నిటికీ అందరికీ బ్రేక్ వచ్చింది. దాని బిఫోర్ మీరు ఖాళీగా లేరు? అయితే ఖాళీగా లేను, అసలు కంటిన్యూగా చేస్తాను. రోజుకి 2 షూటింగ్ 3 షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి అప్పట్లో. అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఫిలిం సిటీకి రావాలా, ఫిలిం సిటీ నుంచి మళ్ళీ ఫిలిం నగర్ అంటారు, ఫిలిం నగర్ నుంచి మళ్ళీ గండిపేట దగ్గర అంటారు, మళ్ళీ షామీర్పేట అంటారు. అసలు నేను ఎట్లా తిరిగానో నాకే తెలియదండి అసలు. అలా చేశాను షూటింగ్స్ అయితే. నేనైతే చాలా హ్యాపీ అనమాట అప్పుడైతే. ఇప్పుడు గీతా సింగ్ అంటే డేట్లు దొరుకుతలేవు అమ్మా, ఈమెది నా కోసం మార్చుకున్న రోజులు ఉన్నాయి. ఆర్టిస్టులు పేరు చెప్పదు కానీ వాళ్ళు కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి నా కోసము. కానీ ఇప్పుడు మేము వాళ్ళ కోసం కూర్చోవాల్సి వస్తుంది. 2020 తర్వాత క్యారెక్టర్స్ పరంగా కొంచెం తగ్గుకుంటూ వచ్చాయి. అవునండి, కొంచెం కాదండి, కిలోమీటర్ తగ్గుంటూ వచ్చాయి. అప్పుడు పర్సనాలిటీ ఉంటుండే, ఇంతనే ఉంటుండే బిజీగా. ఇప్పుడు పర్సనాలిటీ తగ్గింది కదా, ఇది కూడా తగ్గిపోయినాయి. ఇంకా మళ్ళీ నెయ్యి అప్లై చేయటమే, నెయ్యి అప్లై చేయాలి అంతే. కానీ ఇప్పుడు నెయ్యి యాక్సెప్ట్ చేస్తారో లేదో, అందరు పాష్ డైట్ వచ్చారు కదా, డైట్ ఫుడ్ వచ్చింది ఇప్పుడు.